కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నిన్నటి దినమున మనం జ్ఞాపకం చేసుకున్న మాటలు బట్టి నిన్న 2 మాటలు మనం గుర్తు చేసుకున్నాం. యోనాతాను గారి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, ఆ యొక్క దావీదు గారితో తన యొక్క ఆత్మను కలిసిన వాడిగా ఆ యొక్క యోనాతాను తన యొక్క ప్రాణము వలె దావీదు గారిని ప్రేమించినట్లుగా కనబడుతున్నది. అలాగే తన జీవితంలో ప్రాణానికి తెగించేలా తన యొక్క కాపాడిన వాడిగా, అంటే వారి యొక్క తండ్రి సౌలు గారి ఎదుట దావీదు గారిని కాపాడినట్లుగా ఒక మధ్యవర్తిగా ఉన్నాడని మనం చెప్పుకున్నాం. ఇదను మనతో మాట్లాడుతున్న మాటలని మనం చాలా శ్రద్ధగా ఆలకిద్దామండి. ఇంకా ఈ యొక్క వ్యక్తి జీవితంలో 3వ అనుభవం ఏమిటంటే, త్యాగపూరితమైన ఒక నిబంధన. అతను ఆ యొక్క త్యాగపూరితమైన నిబంధన ఎలా చేస్తున్నాడు అంటే, ఈ యొక్క యోనాతాను రాజకుమారుడు, అంటే సౌలు గారి తర్వాత రాజు కావాల్సిన వ్యక్తి ఈయన. కానీ దావీదును రాజుగా ఎంచుకున్నాడు. యోనాతాను గారు అది గ్రహించాడు. అందుకు తన యొక్క రాజ్యాన్ని కత్తి కానీ విలు కానీ నడికట్టు కానీ తను తీసుకొని దావీదుకి ఇచ్చినట్లుగా కనబడుతుంది. అంటే ఇతని యొక్క స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే, ఇప్పుడు ఏ విధమైన స్థితిలో ఉంటారంటే, ఏ అధికారమైన, ఎక్కడున్న పరిపాలన, ఎక్కడున్న తమ జీవితాలలో ఏమనుకుంటూ ఉంటారు, నా తర్వాత నా కుమారుడే. స్వభావాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఎలాంటి స్వభావం చేత నడపబడుతున్నారు? దీవెనమ్మ గారు మ్యూట్లో అయ్యానమ్మా. ఎక్కడున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే, ఆ యొక్క మాటను బట్టి ఒక కుమారుడు తన యొక్క తండ్రి చేసిన అధికారమును మరలా కుమారుడు పొందుకోవాలని ఆశ కలిగి ఉంటాడు. ఎక్కడున్న పరిస్థితులు అవే. ఒక సేవకుడి యొక్క కుమారుడు సేవకుడే పరిపాలన చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. లోకంలో ఉన్న ఏదైనా అధికారం, ఇప్పుడు ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్న వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటే, తర్వాత తన కుమారుడే కావాలని ఆలోచన చేత తండ్రి ఉంటాడు. అలాగే ఆ యొక్క కుమారుడు కూడా అదే ఆశ కలిగి ఉంటాడు. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, యోనాతాను గారి యొక్క జీవితంలో కూడా అలాంటి స్థితిలోనికి రాకుండా తన జీవితాన్ని ఎలా కాపుకున్నాడు అంటే, తన జీవితంలో ఆ యొక్క పరిపాలన, సౌలు గారి తర్వాత రాజుగా ఎవరు అభిషేకించబడాలంటే తన కుమారుడిగా అభిషేకించబడాలి కదా. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే దావీదు గారిని ఎన్నుకున్నాడు కనుక ఆ దావీదు గారికి తన జీవితంలో ఆ రాజ్య పట్టణాన్ని, ఆ యొక్క కత్తిని వీలును నడికట్టును దావీదుకి ఇచ్చాడన్న. ఆమేన్, హల్లెలూయా. అంత త్యాగపూరితమైన స్థితిలో ఈ యొక్క వ్యక్తి యోనాతాను గారు కనబడుతున్నాడు. ఇదే స్థితిని మనం ఆత్మీయత జీవితంలోనికి మన జీవితాలను అప్పగించుకుంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన స్థలములో నివసింపదగిన దేవుడై ఉండగా, ఆయన ఏం చేశాడంటే మన కొరకు ఒక త్యాగం చేశాడు. ఏం చేశాడు? తన ప్రాణాన్ని పెట్టాడు. ఏం చేశాడు ఆయన అంటే, మన కొరకు ఆ భూమి, ఆ పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి కిందకి వచ్చాడు. ఏం చేశాడు? ఆయన జ్ఞాపకం చేసుకుంటే, మన యొక్క జీవితాలలో ఒక దారిద్రకమైన స్థితిలో ఉండగా, మన జీవితాలలో ఒక పాపములో మన యొక్క స్థితిని బట్టి నడిపించబడుతున్న పరిస్థితిలో ఉండగా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు త్యాగపూరితమైన జీవితాన్ని అప్పగించుకొని ఏం చేశాడంటే, మన కొరకు దారిద్రుడుగా మార్చబడ్డాడు. మన కొరకు తన యొక్క స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే మనల్ని ధనవంతులుగా చేసి, ఆ యొక్క వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు దారిద్రుడుగా మార్చబడ్డాడు. మన పాపాల నిమిత్తమై, మన దోషాల నిమిత్తమై మనము ఒక దోషిగా నిలబడవలసిన పరిస్థితిలో మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు ఒక దోషిగా నిలబడిన పరిస్థితి. ఇది కాదా అండి త్యాగపూరితమైన స్థితి? ఇది కాదా త్యాగపూరితమైన తన జీవితాన్ని అప్పగించుకొనుట?
ఇక్కడ యోనాతాను గారి యొక్క అనుభవంలో మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే, ఒక ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం జ్ఞాపకం చేసుకుంటే ఎలాంటి స్థితిలో ఉన్నాడో కనపడుతుంది. ఈ యొక్క యోనాతాను గారు తనకు కలిగిన ఆ యొక్క ఆ యొక్క వనాన్ని, ఆ కత్తిని, వీలును, నడికట్టును దావీదుకి ఇచ్చాడని చెబుతుంది. మరి మన ప్రభైన యేసుక్రీస్తు మనల్ని ఒక ఐశ్వర్యవంతులుగా ఉంచాలని, మనల్ని ఒక భాగ్యవంతులుగా ఉంచాలని ఆయన దరిద్రుడుగా మార్చబడ్డాడు. 4వ అనుభవం మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ 4వ అనుభవం ఏమిటంటే ధైర్యపరచిన స్నేహితుడు. ఎలాంటి వాడంటే ధైర్యముతో ఆ యొక్క ధైర్యపరుస్తూ ఉన్నాడు. బలహీనమైన పరిస్థితిలో దావీదు గారు ఉన్న పరిస్థితి జ్ఞాపకం చేసుకుంటే, దావీదు గారు కష్టంలో ఉన్నప్పుడు యోనాతాను గారు ఆ యొక్క ఆపదలో ఆ యొక్క వ్యక్తి వచ్చి అతనిని ధైర్యపరుస్తూ ఉంటాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నేనున్నాను, నీతో నేనున్నాను అని చెప్పి ఆ యొక్క వ్యక్తి ధైర్యపరుస్తూ నడిపించబడుతున్న స్థితి కనపడుతుంది. అతడు అక్కడ యొక్క స్థితిని గుర్తు చేసుకుంటే, ఆ కుమిలిపోతున్న పరిస్థితిలో, ఆ యొక్క వేదనకరమైన పరిస్థితిలో అప్పుడు నిజమైన స్నేహితుడు ఏం చేస్తూ ఉంటాడంటే, ఆ వ్యక్తిని నువ్వు పర్వాలేదు, ఆ యొక్క వ్యక్తిని ప్రోత్సాహపరుస్తాడు. నిరుత్సాహపరచకుండా ఆ యొక్క దాని నుంచి విడిపించడానికి ప్రోత్సాహపరుస్తాడు. ఇలాంటి స్థితిలో ఏం కాదులే, దేవుడు మంచి మేలు చేస్తాడని చెప్పి విధమైన స్థితిలోనికి తీసుకొచ్చే విధంగా ఈ యొక్క యోనాతాను గారు ఉన్నారు. ఆ యోనాతాను గారి యొక్క జీవితంలో ఇలాంటి స్థితిలోనికి వచ్చినాడు అంటే, ఈ యొక్క 4వ మాట ఏమిటంటే ధైర్యపరచిన స్నేహితుడు. కృంగిన వేళల్లో మనిషి జీవితంలో తోడుండేది ఎవరంటే ఒక నిజమైన స్నేహితుడే. అవి కృంగిన వేళలో ఇప్పుడు మన జీవితాలలో ఆత్మీయత స్థితిలో జ్ఞాపకం చేసుకుంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ధైర్యపరిచే దేవుడు. ఈయన ధైర్యపరిచే దేవుడు ఎలా ధైర్యపరుస్తున్నాడు? ఆయన వాక్కుల ద్వారా మనతో ప్రతి దినాన మాట్లాడుతూ ఉంటాడు. ఏ సమయంలో మన జీవితాలలో ఎలాంటి స్థితిలో ఉన్నామో ఆ యొక్క స్థితిని బట్టి దేవుడు మనల్ని ఓదార్చగలిగిన దేవుడు మన దేవుడు. అందుకే అంటాడు యెషయా గ్రంథంలో 66వ అధ్యాయము 13వ వచనం అనుకుంటా, అక్కడ అంటాడు, ఒకని తల్లి వాడిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించేదను అంటున్నాడు. యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు అంటున్నాడు. అంటే మన జీవితాలలో జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ యోనాతాను గారు దావీదుని ఎలా ఓదారుస్తున్నాడో, ధైర్యపరుస్తున్నాడో, ధైర్యపరిచిన స్నేహితుడిగా ఉన్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా మనతో నిజమైన ఈ స్నేహితుడు. ప్రభువైన యేసుక్రీస్తు మనతో ప్రతి దినాన మాట్లాడుతూ ఉన్నాడు. ఏ సమయమున ఏ పరిస్థితిలో ఉన్నావో, ఏ యొక్క పరిస్థితిలో నీ జీవితంలో కృంగిపోతున్న పరిస్థితిలో ఉంటే ఆయన నీతో ధైర్యపరిచే మాట మాట్లాడుతున్నాడు. నీ యొక్క పరిస్థితులు జ్ఞాపకం చేసుకుంటే, ఆర్థిక పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన నీతో నీ జీవితంలో ఎలాంటి స్థితిలోనికి వస్తే నీ జీవితంలో ఐశ్వర్యవంతుడిగా మార్చబడతాం. ఇలాగ జ్ఞాపకం చేసుకుంటే, బాధలో వేదనకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన మాటల చేత మనల్ని ప్రోత్సాహపరుస్తూ ధైర్యపరుచుతూ ఉంచేవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. మనకి కలిగిన నిజమైన స్నేహితుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ఇతని యొక్క అనుభవంలో ఈ 4వ అనుభవం ఏమిటంటే ఈ ధైర్యపరిచిన స్నేహితుడిగా కనబడుతున్నాడు. ఇంకొక మాట జ్ఞాపకం చేసుకుంటే, యోనాతాను గారి యొక్క జీవితంలో ఏమిటంటే ఒట్టు పెట్టుకుంటున్న వాడిగా కనపడతాడు. ఒట్టు పెట్టుకున్న వాడిగా కనపడుతూ ఉంటాడు. ఏమొట్టు అంటే, దావీదు రాజు అయిన తర్వాత తన కుటుంబం యోనాతాను సంతానాన్ని యొక్క వంశాన్ని కాపాడాలని యోనాతాను కోరాడంట. ఆమేన్, హల్లెలూయా. అంటే అది యొక్క స్థితిని బట్టి అక్కడ ఎలా కోరుకుంటున్నాడంటే, దానికి ఒక నిబంధనగా తీసుకుంటున్నట్లుగా తన జీవితంలో అలాంటి స్థితిలో ఆ యొక్క వ్యక్తి ద్వారా
ఆ మాటను కోరుకుంటూ ఉన్నాడు. అయితే ఇక్కడ దావీదు గారు మనకు జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఒక స్థితిలో గుర్తు చేసుకుంటాడు. తనకు యోనాతాను గారి యొక్క కుమారుడు మెప్పి భవిష్యత్తుని తన యొక్క రాజభోగనానికి ఆ యొక్క రాజ పరిపాలనలోనికి ఆ వ్యక్తిని తీసుకెళ్ళినట్లుగా కనపడుతూ ఉంటది. అతను అక్కడ తన జీవితంలో ఆ యొక్క స్థితిని జ్ఞాపకం చేసుకుంటే యోనాతాను బట్టి కాబట్టి ఆ వ్యక్తిని తీసుకొచ్చి సురక్షితంగా ఉంచి అక్కడ ఆ యొక్క వ్యక్తికి భోజనం కావలసిన అవసరం తీర్చిన స్థితి కనపడుతుంది దావీదు గారు. ఇది ఎలా అంటే అతడు దావీదు గారితో ఒట్టు పెట్టుకున్నాడు, ఒక ఒడంబడిక చేసుకున్నాడు. ఆ ఒడంబడిక చేత తన కుటుంబాన్ని, తన యొక్క అంశాన్ని కాపాడాలని యోనాతాను గారు ఆ దావీదు గారిని కోరుతున్నారు. ఈ స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే మన యొక్క జీవితాల్లో కూడా మన యొక్క స్థితిని జ్ఞాపకం చేసుకుంటే మన ప్రభువైన యేసుక్రీస్తు మనలతో చేస్తున్న ఒడంబడిక ఏమిటి? ఆయన మన జీవితాలలో మన యొక్క స్థితిని బట్టి ఎలా బ్రతకమంటున్నాడు? ఎలా బ్రతికించబడితే మీ జీవితాలలో సురక్షితం ఉంటుంది అంటున్నాడు? అంటే మనం మన జీవితాలలో నీతి యథార్థతను నడిపించబడిన స్థితిలో ఉంటే మనము కాపాడబడతామని మన ప్రభువైన యేసుక్రీస్తు మనతో చేస్తున్న ఒడంబడిక ఏమిటంటే, ఎవరైతే తన ఆ యొక్క యథార్థ హృదయం కలిగిన వారి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు సంచరిస్తున్న సమయాలు ఉన్నాయంట. కనుదృష్టి, ఈ లోకమంతటా కనుదృష్టి ఆయన కలిగి ఉన్నాడుగా కనపడుతున్నాడు. ఇప్పుడు దావీదు గారు ఎలా ఆ యొక్క యోనాతాను గారి యొక్క కుమారుడిని వెతికినట్లుగా మన ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని కూడా సురక్షితంగా కాపాడడానికి మనల్ని కూడా వెతికి ఆయన సన్నిధిలో మన జీవితాలను బట్టి సంతోషకరమైన వారిగా ఆ చిరకాలం ఆ దేవుని యొక్క మందిరంలో సంతోషముతో ఆనందముతో మన యొక్క స్థితిని బట్టి సమృద్ధిగా ఆహారము చేత నింపబడుటకు మనల్ని ఆయన విధంగా మనల్ని ఆయన సన్నిధిలో స్థితిని బట్టి చేసుకుంటున్న ఒడంబడికను బట్టి మనల్ని దేవుడు అలాంటి సురక్షితమైన రెక్కల కిందకి తీసుకొచ్చాడు. ఒకటి, ఆయన అనుబంధం ఆత్మీయ అనుబంధం. 2, ప్రాణాలకి తెగించి మధ్యవర్తిగా కాపాడుతూ తన తండ్రికి మధ్యలో ఈ వ్యక్తి మధ్యవర్తిగా దావీదుకు మధ్యవర్తిగా ఉన్నాడు. 3, త్యాగపూరితమైన నిబంధన చేస్తూ ఉన్నాడు. 4, ధైర్యపరిచిన స్నేహితుడిగా కనపడుతూ ఉన్నాడు. 5, ఒక ఒడంబడిక ఒట్టు, ఆ యొక్క స్థితిని బట్టి తన సంతతిని కాపాడమని వేడుకుంటున్న వాడిగా, ఆ యొక్క కోరుకుంటున్న వాడిగా కనపడుతున్నాడు యోనాతాను గారు. అలాంటి స్థితిలో మనము దేవుని ఎదుట మనల్ని ఆయన సన్నిధిలో మనం మొరపెట్టిన మొరను బట్టి మనల్ని ఆయన నిత్యము మనల్ని కాపాడుతూ మన సంతతిని అభివృద్ధి పరుస్తూ ఆ ప్రతి విషయాల్లో మనల్ని సురక్షితంగా కాపాడుతున్నట్టుగా కనబడుతుంది. కనుక మన జీవితాలలో ఒక యోనాతాను గారు దావీదు మీద ఎలా ప్రేమ చూపించాడో మన ప్రభువైన యేసుక్రీస్తు మన పట్ల కూడా ఒక నిజమైన ప్రేమను చూపించిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. కనుక అట్టి కృప అట్టి ప్రేమను మనం పొందుకొని జీవించుదుము గాక. ఈ మాటలు మీ నికుడిలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలయ్యా. మీ అపారమైన ప్రేమ చేత, మీ కృప చేత నా తండ్రి ఈ దినం మాతో మాట్లాడిన మాటలను బట్టి మీ కృపలో నా తండ్రి మా జీవితాలలో నా తండ్రి అయ్యా నా తండ్రి మీరు త్యాగపూరితమైన నిబంధన చేత అయ్యా నా తండ్రి ఎలా ఒక యోనాతాను గారు చేశాడో అలాంటిది మా కొరకు మీరు ఒక నిబంధన చేసిన స్థితి కనపడుతుంది. అయ్యా నీ సన్నిధిలో మా జీవితాలను కూడా అయ్యా మీ కృపలో నా తండ్రి మీ యొక్క స్నేహంతో మేము నడిపించబడి నీ త్యాగపూరితమైన జీవితాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ నీ సన్నిధిలో ఉండే కృపను మాకు దయచేయండి. అయ్యా ధైర్యపరిచిన స్నేహితుడిగా యోనాతాను గారు కనపడినట్లుగా మీరు మమ్మల్ని ప్రతి దినాన ప్రతి క్షణమున మీరు ధైర్యపరుస్తున్నారు మీ వాక్కుల చేత.
అలాంటి కృప వాక్కుల చేత మమ్మల్ని మేము ధైర్యపరుచుకుంటూ నీ సన్నిధిలో అయా సంతోషముతో ఆనందంతో ఆదరించబడినట్లుగా కృప చూపించండి అయా ఒడంబడిక చేసుకున్నట్లుగా నీ సన్నిధిలో నా తండ్రి మమ్మల్ని నా తండ్రి నిత్యము నీ సన్నిధిలో ఆశీర్వదించబడినట్లుగా మమ్మల్ని కాపాడనని నీతో ఒక ఒడంబడికను చేసుకుని అయ్యా మా కుటుంబాలు మీరు కాపాడినట్లుగా సహాయం చేయండి. నీకు స్తోత్రాలు. మీరే కృప చూపించి మీ సన్నిధిలో మా జీవితాలను బట్టి అయా యొక్క నిత్య రాజ్యమైన పరలోక రాజ్యానికి మేము వారసులుగా చేయబడినట్లుగా మీరే కృప చూపించి ప్రతి విషయాల్లో తోడుగా ఉంచి సహాయం చేయమని యోనతాను గారి వల్లే మా జీవితాల్లో కూడా ఈ యొక్క 5 అనుభవాలు మేము నేర్చుకుని నీ సన్నిధిలో ఉండే కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని జీవిస్తున్నాను తండ్రి. ఆమేన్.